ఉద్యోగం చేస్తున్న చోట, ప్రయాణం చేస్తున్న చోట ఒక అందమైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి కనిపించినట్లయితే ఆ వ్యక్తిని మోహపు చూపుతో చూడడమే వ్యభిచారము అని బైబిల్ సెలవిస్తుంది. మనం దేవుని బిడ్డలమైతే మనలో జారత్వము కానీ, వ్యభిచార తత్వము కానీ, ఆ ఆలోచనలు కానీ, ఆ తలంపులు కానీ ఉండడానికి వీల్లేదు. దౌర్భాగ్యం ఏమిటయా అంటే, కమ్యూనికేషన్ కోసం సృష్టించబడినటువంటి సెల్ ఫోన్ ఈరోజు రూపాంతరము చెంది అరచేతిలోనే ఒక బూతు ప్రపంచాన్ని తీసుకొచ్చి పెట్టేసింది. చిన్న మొదలుకొని పెద్దవారి వరకు ఈరోజు అనేక మంది ఆ సెల్ ఫోన్కి బానిసలుగా జీవిస్తున్నారు. ఈరోజు నా ప్రశ్న, ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, సెల్ ఫోన్కి నేను బానిసను కాను, సెల్ ఫోన్ను నన్ను కంట్రోల్ చెయ్యదు, సెల్ ఫోన్లో నేను బూతు సినిమాలు చూడను, బూతు బొమ్మలు చూడను, ప్రభువు నాకు విజయాన్ని ఇచ్చాడు అని మనలో ఎంతమంది చెప్పగలరు? ఈరోజు ప్రభు బలలో పాల్పంచుకోబోతున్నారు కదా, పరిశీలించుకోండి. అపవిత్రతను మనం జయించగలిగామా? అపవిత్రమైన చూపులను జయించగలిగామా? అపవిత్రమైన తలంపులను జయించగలిగామా? అంతేకాదు, లోభత్వమే గాని అనగా ధనాపేక్షే గాని మీలో ఉండడానికి వీల్లేదు. వీటి పేరైనా సరే ఎత్తడానికి వీల్లేదు. పరిశుద్ధులకు ఇవి తగదు. కృతజ్ఞత వచనమే మీ నోట ఉండాలే తప్ప ఏముండకూడదట? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి తప్ప బూతు మాటలైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించడానికి వీల్లేదు. భర్తలో మీ భార్యలను బూతులు తిట్టకండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళో మీ నోట్లోంచి బూతు మాటలు రానివ్వకండి. పనికి మాలిన స్నేహితులతో మీరు తిరుగుతున్నప్పుడు సాధారణంగా మీ నోట్లోంచి వచ్చే మాటలు ఏమిటి? వాళ్ళు ఏం మాట్లాడతారో మీరు అవే మాట్లాడతారు. బూతు మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు, సరసోక్తులు మాట్లాడేటటువంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పుడు దయచేసి వారికి దూరంగా ఉండండి. ఎందుకని? కాకి కోకిల కలిసి 2 నెలలు సహవాసం చేస్తే ఏమవుతుంది చెప్పండి? కోకిల కూడా కాకిలాగే తయారవుతుంది. బూతులు మాట్లాడేటటువంటి స్నేహితులతో మీరున్నారంటే మీకు తెలియకుండానే మీ నోట్లోంచి బూతులు వస్తాయి. డబల్ మీనింగ్ మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు స్నేహితులుగా ఉన్నారనుకోండి, మీ నోట్లోంచి డబల్ మీనింగ్ మాటలు వస్తాయి. మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆడవాళ్ళు ఉన్నప్పుడు, మీ ఇంటికి పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ వచ్చినప్పుడు డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నారా? ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు డబల్ మీనింగ్ మాటలు, ఉద్యోగం చేసే చోట మీ పక్కన ఎవరైనా ఆడవాడు కూర్చున్నట్లయితే డబల్ మీనింగ్ మాటలు, సరసోక్తులు. ఒకవేళ నేను నోట్లోంచి వస్తున్నట్లయితే నువ్వు ఆత్మీయుడు కాదు, దేవుని పోలిన వాడివి కానే కాదు, నువ్వు సైతాను సంబంధివి. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదో. జారత్వం చేసేవాళ్ళు కానీ, అపవిత్రత కలిగిన వారు కానీ, లోభత్వం కలిగిన వాళ్ళు కానీ, బూతులు మాట్లాడేవాళ్ళు కానీ, అబద్ధాలు చెప్పేవాళ్ళు కానీ, సరస్వక్తులు మాట్లాడేవాళ్ళు కానీ, పోకిరీ మాటలు మాట్లాడేవాళ్ళు కానీ పరలోకానికి వెళ్ళేవాళ్ళు కానీ కాదు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, లోభి అయినను దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళనే